వెల్కమ్ టు మూవీ మిక్చర్ యూట్యూబ్ ఛానల్. నవంబర్ 7న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఆరోమలై అనే రొమాంటిక్ కామెడీ మూవీ జియో హాట్‌స్టార్‌లో డిసెంబర్ 12 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్. స్టోరీలోకి వస్తే స్టోరీ స్కూల్‌హుడ్ నుండి స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో కిషన్ దాస్, శివాత్మిక, రాజశేఖర్, వీటీవీ గణేష్, అర్షద్ ఖాన్ మెయిన్ క్యారెక్టర్లో. అయితే ఒకరోజు కిషన్ దాస్, అర్షద్ ఖాన్ ఫ్రెండ్స్తో కలిసి సినిమాకి ప్లాన్ చేసుకుంటారు. అయితే కిషన్ దాస్ లేట్గా రావడం వల్ల ఆ సినిమాకి టికెట్ ఉండదు. టికెట్ లేకపోతే వీళ్ళందరూ ఒక సినిమాకి వెళ్తారు. కిషన్ దాస్ వేరే సినిమాకి వెళ్తాడు. వేరే సినిమా ఏంటంటే అది ఇక్కడ ఏ మాయ చేసావే సినిమా రెఫరెన్స్ నడుస్తూ ఉంటుంది. ఆ సినిమాలో మనవాడు ఆ సినిమాటిక్లోనే రియల్ లైఫ్లో కూడా అప్లై చేసుకుంటాడు. అలాగే స్కూల్లో ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయి రిజెక్ట్ చేస్తుంది. తర్వాత ఈ కాలేజ్ టైంలో కూడా ఒక అమ్మాయిని ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆ అమ్మాయి కూడా రిజెక్ట్ చేస్తుంది. అలాగే రెండు సార్లు బ్యాక్ టు బ్యాక్ లవ్ ఫెయిల్యూర్స్ వస్తాయి. అయినా మనోడు లవ్ మీద ఒక ఒపీనియన్ మార్చుకోడు, లవ్ చేస్తూనే ఉంటాడు. ఆ తర్వాత అలా కొన్ని రోజుల తర్వాత ఇంటి దగ్గర ఒక మ్యాట్రిమోనీ సంస్థలో పనిచేయమని ప్రెజర్ చేస్తారు హీరోని. హీరో ఆ మ్యాట్రిమోనీ ఆఫీస్లో పనిచేస్తాడు. అక్కడ హీరోయిన్ శివాత్మిక, రాజశేఖర్ పరిచయం అవుతుంది. వాళ్ళిద్దరూ శివాత్మిక, రాజశేఖర్కి ఫ్లాష్ బ్యాక్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది. అయితే ఆ లవ్ స్టోరీని ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేదు స్టోరీలో. అక్కడ ఆమె లవ్ మీద పూర్తి నెగిటివ్ ఒపీనియన్ ఉంటుంది. హీరోకి లవ్ మీద పూర్తిగా పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది. ఈ రెండు డిఫరెంట్ మైండ్ సెట్స్ మధ్య లవ్ ట్రాక్ ఈ సినిమా స్టోరీ. ఈ సినిమాలో చాలా కామెడీ ఎంటర్టైనర్గా ఓ మాస్టర్గా వీటీవీ గణేష్ కామెడీ, ఈ హీరో ఫ్రెండ్ అర్షద్ ఖాన్ కామెడీ డైలాగులు అక్కడక్కడ కొన్ని వర్కౌట్ అవుతాయి. మ్యాట్రిమోనీ ఆఫీస్లో పనిచేసేటప్పుడు ఇద్దరు ఒకరు కొంచెం భేదాభిప్రాయాలు వస్తాయి. కొంచెం ఆపోజ్గానే ఉంటారు స్టిల్. బట్ వాళ్ళిద్దరి మధ్య లవ్ మోస్తరుగా నడుస్తూ ఉంటుంది. ఇది ఒక రొమాంటిక్ రామ్ కామ్ ఎంటర్టైనర్ లానే అనిపిస్తుంది. వీటీవీ గణేష్ మెలోడీ, మదర్ సెంటిమెంట్ సీన్లు కొంచెం బాగానే వర్కౌట్ అయ్యాయి. వీటీవీ గణేష్ స్టోరీ కొంచెం బాగానే కనెక్ట్ అయ్యాయి. అలాగే మ్యూజిక్ కూడా బాగుంది. వీళ్ళిద్దరూ లవ్ ట్రాక్ ఎలా కలిసారు, చివరికి వీళ్ళిద్దరూ కలిసారా లేదా అనేది స్టోరీ పాయింట్. ఎంటర్టైన్మెంట్ మోస్తరుగా ఉంటుంది. కొంచెం సినిమాటిక్ లవర్స్కి, మూవీ లవర్స్కి, లవ్ స్టోరీలు బాగా ఇష్టపడే వాళ్ళకి ఈ స్టోరీ నచ్చుతుంది. ఫోటోగ్రఫీ బాగుంది, మ్యూజిక్ కూడా బాగుంది. అన్నీ పర్వాలేదు అనిపించే స్థాయిలోనే ఉన్నాయి. ఎక్కడ బోర్ కొట్టదు. అలాగే కూడా కొంచెం మ్యాట్రిమోనీ ఆఫీస్లో ఉండే సీన్లే కొంచెం లాగ్ అనిపిస్తాయి. మూవీలో ఎక్కడ ఏ విధమైన బ్యాడ్ వర్డ్స్ కానీ, ఎక్కడ నెగిటివ్ వర్డ్స్, వల్గర్ సీన్స్ ఎక్కడ ఏ ఉండవు. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందరూ ఫ్యామిలీ మొత్తం కలిసి చూడవచ్చు. టోటల్ 2 hours 7 minutes లెంత్ ఉన్న ఈ మూవీని అందరూ ఖచ్చితంగా చూడండి. లవర్స్కి బాగా కనెక్ట్ అవుతుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా బాగానే కనెక్ట్ అవుతుంది. ఓవరాల్ వాచబుల్ మూవీ ఇన్ జియో హాట్‌స్టార్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.